శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతపై కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వికాస్ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఎన్టీఏను రద్దు చేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసు బలగాలతో దీక్ష శిబిరం నుండి తీసుకెళ్లడం దారుణమని, విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో లాఠీ చార్జ్ చేయడంతో పాటు విషవాయువు, రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వికాస్ వొకేషనల్ కాలేజ్ విద్యార్థులతోటి ఈరోజు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి అయిన కానించలి ఇప్పటి వరకు సుమారు 89 సార్లు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఆ పరీక్ష చెల్లదు, పేపర్ లీకేజ్ అని చెప్పేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమన్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వంది. మరి అనేక మంది విద్యార్థులు రాసినటువంటి విద్యార్థులు మరి వాళ్ళ అనేక మంది బాధతోటి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సుమారు 25 మంది విద్యార్థులు ఈరోజు చనిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం వారిని ఎవరిని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఒక్కొక్క విద్యార్థి చనిపోయినటువంటి విద్యార్థికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిన్న మరి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అనేక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా సోమన్ చుగ్గు గారు ఈరోజు దీక్షలు కూడా చేసేటువంటి పరిస్థితిలో 20 రోజుల నుండి ఆమరణ దీక్ష చేయాలని పూనుకోవడంతో అనేక మంది మేధావులు, అనేక సినీ పరిశ్రమలు, అనేక మంది ఆ యొక్క సోమన్ చుంగ్ గారికి మద్దతు తెలపడం జరిగింది. 18 రోజులు దాటుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈరోజు హైకోర్టు వెంటనే సోమన్ చుంగ్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేస్తే ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మరి ఆ దీక్షా శిబిరం నుండి అన్యాయంగా తీసుకెళ్లి హాస్పిటల్లో మరి వేసినటువంటి పరిస్థితి. అయినా కూడా దీక్ష విరమించలేదు. అయినా కూడా డిమాండ్ ఒకటే, దీనికి సంబంధించినటువంటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. దీనికి కారణమైనటువంటి మరి దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వహించాలని చెప్పేసి డిమాండ్లతోటి ఆమరణ నిరాహార దీక్ష హాస్పిటల్లో కొనసాగించడం జరుగుతుంది. నిన్న అనేక మంది విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మరి చెలో పార్లమెంట్ పిలుపునిస్తున్నటువంటి క్రమంలో మరి ఆ యొక్కటువంటి విద్యార్థులను, యువకులను అనేకమైనటువంటి పోలీసులతోటి దాడులు చేయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులు మహిళలను చూడకుండా కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది, విషవాయువులను ప్రయోగించడం జరిగింది, రబ్బర్ బుల్లెట్లతోటి ఈరోజు విద్యార్థులతోటి కాల్పులు చేయించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని. నిజంగా నరేంద్ర మోడీ ప్రజా పాలన చేస్తున్నావా లేదంటే నీ సొంత పాలన అనుకుంటున్నావా అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే నీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయి, ఇట్లాంటి లీకేజీలు ఎందుకు కారణమవుతాయని చెప్పేసి దర్యాప్తు నిర్వహించు, ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయి, నువ్వు పెట్టినటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పార్లమెంటు స్తంభించేలా పోరాటాలు నిర్వహిస్తామని నిన్న చేసినటువంటి లాఠీ చార్జుకు నిరసనగా ఈరోజు కళాశాలలో ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో లాఠీ చార్జిని ఖండిస్తున్నాం. మరలా ఒకసారి విద్యార్థులపైన, యువకులపైన లాఠీ చార్జ్ చేస్తే తస్మాత్ జాగ్రత్త అని కేంద్ర ప్రభుత్వం ఉండదని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాన హెచ్చరిక